أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم సూరే ఇఖ్లాస్ అల్ ఇఖ్లాస్ అంటారు. దీన్నే కుల్ హువల్లాహు సూరా అని కూడా అంటారు. ఇన్షాల్లా ఈరోజు ఈ సూరా యొక్క అనువాదం నేర్చుకుందాం. సూరే ఇఖ్లాస్ దివ్య ఖురాన్లో 112వ అధ్యాయం, 112వ సూరా. ఇందులో మొత్తం 4 వాక్యాలు, 4 ఆయతులు ఉన్నాయి. ఇది మక్కా నగరంలో అవతరించింది, మక్కాలో అవతరించింది. సూరే అల్ ఇఖ్లాస్ 112వ అధ్యాయం. ఇందులో మొత్తం 4 వాక్యాలు ఉన్నాయి. అవతరణ మక్కాలో, అంటే మక్కా నగరంలో అవతరించింది. ఇక పూర్తి సూరా చూసినట్లయితే, కుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. మొదటి వాక్యం కుల్ హువల్లాహు అహద్. కుల్ అంటే చెప్పు లేదా ఇలా అను. కుల్ అనే అరబీ పదానికి అర్థం చెప్పు లేదా ఇలా అను. ఉర్దూలో కహదీజియే యా కహో అని కూడా అనొచ్చు. కహదీజియే అంటే చెప్పండి, చెప్పివేయి అని వస్తాయి. కుల్. తర్వాత హువా, హువల్లాహు. హువల్లాహు అనే దాంట్లో 2 పదాలు ఉన్నాయి. హువా, అల్లాహు. అల్లాహు అంటే అల్లాహ్. హువా అంటే గతంలో మనం నేర్చుకున్నాం, హీ ఆయన, అతడు. ఉర్దూలో అయితే ఓ అనే అర్థం వస్తుంది, ఓ. హువల్లాహు అంటే ఓ అల్లాహ్ లేదా ఆయన అల్లాహ్. తర్వాత పదం అహద్. అహద్ అనే అరబీ పదానికి అర్థం, తెలుగు అర్థం ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు, 2 కానివాడు లేదా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే 2 అనేవాడే కాదు, ఇక ఒక్కడు, ఏకైకం. అహద్ ఇదొక అర్థం వస్తుంది అహద్కి. అహద్కి ఇంకొక అర్థం కూడా ఉంది. కోయి, ఏ ఒక్కరు అని కూడా అర్థం వస్తుంది. కోయి, ఏ ఒక్కరు అని కూడా వస్తుంది. అయితే ఈ మొదటి వాక్యంలో మనం మొదటి అర్థాన్నే తీసుకోవాలి. ఏంటిది? కుల్ హువల్లాహు అహద్ అంటే ఇలా చెప్పివెయ్యి, ఆయన అల్లాహ్ ఒకే ఒక్కడు. లేదా ఇలా చెప్పివెయ్యి, ఆయన అల్లాహ్ అద్వితీయుడు. ఉర్దూలో అర్థం కహదీజియే वो अल्लाह एक है. ఇలా కూడా అనొచ్చు. ఏమని? కహదీజియే वो अल्लाह अकेला है. ఇక రెండవ వాక్యం అల్లాహుస్ సమద్. అల్లాహుస్ సమద్. ఇందులో 2 పదాలు ఉన్నాయి. అల్లాహ్ అంటే అల్లాహ్ దేవుడు. సమద్. సమద్ అనే అరబీ పదానికి అర్థం ఏ అవసరము లేనివాడు, ఏ అక్కర లేనివాడు, ఎవరి మీద ఆధారపడని వాడు. ఈ అర్థాల్లో ఏదైనా చెప్పుకోవచ్చు. సమద్ అంటే ఏ అవసరము లేనివాడు, ఏ అక్కర లేనివాడు, ఎవ్వరిపై ఆధారపడని వాడు, అందరి అవసరాలు తీర్చేవాడు అని. यानी उर्दू में वो बेनियाज है, वो सब उसके मोहताज है और वो किसी का मोहताज नहीं है. मोहताज అంటే ఆధారపడేవాడు అని అర్థం. सब उसके मोहताज है అంటే అందరూ ఆయన మీద ఆధారపడేవాడే. वो किसी का मोहताज नहीं. సమద్ అనే పదానికి అర్థం బేనియాజ్ అంటే ఏ అవసరము, ఏ అక్కర, ఏ ఆధారము, ఏది అవసరం లేనివాడు, ఎవరి మీద ఆధారపడని వాడు. రెండవ వాక్యం అల్లాహుస్ సమద్. దాని యొక్క పూర్తి అర్థం అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు, అందరూ ఆయన పైన ఆధారపడేవారే. ఈ ఒక్క వాక్యానికి ఇన్ని అర్థాలుగా చెప్పవచ్చు. ఉర్దూలో అల్లాహ్
बेनियाज है, सब उसके मोहताज हैं और वो किसी का मोहताज नहीं है. ఇది రెండవ వాక్యం. ఇక మూడవ వాక్యం లం యలిద్ వలం యూలద్. లం యలిద్ వలం యూలద్. ఇక్కడ లం అనే అరబీ పదానికి అర్థం లం అంటే నహి లేడు అని అర్థం. అంటే పాస్ట్ టెన్స్ లో లేడు, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో కాదు, పాస్ట్ టెన్స్ లో లేడు అని. లం అంటే లేడు, నహి. యలిద్, యలిద్ అంటే కనుట, కన్నాడు, కన్నాడు అంటే బర్త్, గివింగ్ బర్త్. గివింగ్ బర్త్ అంటే పుట్టించ, ఏమంటాం, కనుట, సంతానం కలిగి ఉండుట. యలిద్ అంటే ఇది ఒక యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏంటిది? యలిద్ అంటే సంతానంని కనుట, సంతానాన్ని కనుట. లం యలిద్ అంటే ఆయన ఎవ్వరిని కనలేదు. మామూలుగా చెప్పాలంటే ఆయనకు సంతానం ఎవ్వరూ లేరు అని అర్థం. ఉర్దూలో ఉస్నే నహీ జనా, ఉర్దూలో ఏమంటాం? ఉస్నే కిసీకో నహీ జనా. తర్వాత వాక్యం వ అంటే మరియు, అండ్, और యూలద్ వలం యూలద్, వలం యూలద్. వ అంటే మరియు, అండ్, और లం అంటే మళ్ళీ నహి లేదు, లేడు అని. యూలద్, యూలద్ అంటే కనబడ్డాడు లేదా కనబడ్డాడు లేదా సంతానమయ్యాడు, ఒకరికి సంతానమయ్యాడు. ఒక యూలద్ ఇదొక ప్యాసివ్ వాయిస్. యూలద్ అంటే అతను జన్మించబడ్డాడు, కనబడ్డాడు లేదా సంతానమయ్యాడు అని. ఉర్దూలో అయితే ఓ నహీ జనా గయా, ఓ నా జనా గయా అంటే అతను పుట్టించబడలేదు ఎవరి చేత, అంటే అతనికి తల్లిదండ్రులు లేరు అని. లం యలిద్ వలం యూలద్. లం అంటే నహి, యలిద్ అంటే కన్నాడు. లం యలిద్ అంటే అతను ఎవ్వరినీ కనలేదు. వ అంటే మరియు, లం అంటే నహి లేడు, లేదు. యూలద్ అంటే కనబడలేదు, అతను కూడా ఎవరి చేత కనబడలేదు. లం యలిద్ వలం యూలద్ దాని తెలుగు అర్థం ఆయనకు సంతానం ఎవ్వరూ లేరు, ఆయన కూడా ఎవ్వరి సంతానము కాదు. దాని యొక్క ఉర్దూ అనువాదం నా ఉస్నే కిసీ కో జనా और ना वो जना गया. ఇంకో విధంగా ఇలా చెప్పొచ్చు, నా ఉస్కి కోయి ఔలాద్ హై और ना वो किसी की औलाद है. ఇక మూడవ వాక్యం వలం యకుల్ లహు కుఫువన్ అహద్. వలం యకుల్ లహు కుఫువన్ అహద్. నాలుగో వాక్యం ఇది. సరే, ఇది నాలుగో వాక్యం, మూడో వాక్యం కాదు, ఇది నాలుగో వాక్యం. వలం యకుల్ లహు కుఫువన్ అహద్. వ అంటే మరియు, అండ్, లం అంటే నహి లేడు. వలం యకున్, యకున్, యకున్ అంటే ఉన్నాడు. యకున్ అంటే ఉన్నాడు, ఉంటాడు, ఉన్నాడు, ఉంటాడు. లహు, ల అంటే కోసం, కొరకు. హు అంటే అతని, హు. లహు అంటే అతని కోసం, అతని కొరకు, అతనితో. కుఫువన్, కుఫువన్ అంటే సరి సమానం, సరి సమానం. అహద్ అంటే ఎవ్వరు, ఎవరైనా. పూర్తి వాక్యం మరొకసారి చూసినట్లయితే వలం యకుల్ లహు కుఫువన్ అహద్. వ అంటే और మరియు, అండ్,
లం అంటే లేడు, नहीं और नहीं, यकुन यानी है या रहेगा. యకున్ అంటే హై యా రహేగా అంటే ఉన్నాడు లేదా ఉంటాడు. లహు అంటే అతని కొరకు, అతని కోసం, అతనికి, యా ఉస్కే లియే యా ఉస్కా, ఈ విధంగా చెప్పచ్చు. కుఫువన్ అని హంసర్, ఉర్దూలో హంసర్ అంటాం, తెలుగులో సరి సమానం, ఈక్వల్. కుఫువన్ అహద్ అంటే కోయి. ఫస్ట్ లో మొదటి వాక్యంలో కూడా అహద్ అని వచ్చింది, అక్కడ అహద్ అంటే అకేలా, ఒకే ఒక్కడు. ఇక్కడ చివరి వాక్యంలో వచ్చిన అహద్ అంటే కోయి అంటే ఎవరైనా, ఎవ్వరు అని. సరే, పూర్తి వాక్యం ఏంటంటే ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు. ఆయనకు వలం యకుల్లహు, వలం అంటే మరియు, లహు వలం అంటే మరియు లేడు, లహు ఆయన కోసం, యకుల్లహు వలం అంటే మరియు లేడు, యకుల్లహు ఆయన కోసం, కుఫువన్ అహద్ అంటే పూర్తి వాక్యాన్ని సెట్ చేసినట్లయితే ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు. ఉర్దూలో और उसका कोई हमसर नहीं है, और उसका कोई हमसर नहीं है. పూర్తి వాక్యం, పూర్తి అధ్యాయం మరొకసారి. కుల్ హువల్లాహు అహద్, చెప్పివెయ్యి, ఇలా చెప్పివెయ్యి, ఆయన అల్లాహ్ అద్వితీయుడు, ఆయన అల్లాహ్ ఒకే ఒక్కడు. कह दीजिए वो अल्लाह अकेला है, वो अल्लाह एक है. అల్లాహుస్ సమద్ అంటే అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారము లేనివాడు, ఎవరి అక్కర లేనివాడు. లం యలిద్ అంటే ఆయన ఎవరినీ కనలేదు. వలం యూలద్ ఆయన ఎవరి చేత కనబడలేదు. దీన్ని ఇలా కూడా ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరి సంతానము కాదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్ ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు. లేదా ఉర్దూలో ఉస్కా కోయి హంసర్ నహీ హై. సదకల్లాహుల్ అలీయుల్ అజీమ్. అల్లాహ్ తాలా మనందరికీ చెప్పటం కంటే వినటం కంటే ఎక్కువగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.